జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఇరు పార్టీల కార్పొరేటర్లను మేయర్ నివారించారు. పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అంటూ కార్పొరేటర్లను నిలదీశారు. మేయర్ రాజీనామా చేయాలని పోడియాన్ని చుట్టుముట్టారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అంటూ మేయర్ ఫైర్ అయ్యారు. నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ కు సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. తనకి ఊహించినట్టుగానే జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీలో రసాభస నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపైన ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో ఉద్రిక్తత ఇంకా అలానే కొనసాగుతోందా? రాజేశ్వరి, ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశమైంది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ అప్రమాలతో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. అది వారితో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశం ప్రారంభం మొదటి నుంచే బీఆర్ఎస్ పార్టీ చెందిన కార్పొరేటర్లు బీజేపీకి చెందిన కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు పార్టీకి చెందిన కార్పొరేటర్లు మేయర్ పోడియం దగ్గర చుట్టుముట్టి నినాదాలు చేశారు. మేయర్ రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరినారు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే వీరికి వారాయించేందుకు విజయలక్ష్మి చదవిధాలుగా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన వాళ్ళు వినకపోవడంతో వారిపై మేయర్ ఎదురుదాడి చేశారు. అయితే ఎవరు పార్టీ ఫిరాయించేసింది ఎవరనేది మీరే గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ముందుగా పార్టీ ఫిరాయింపు చేసిందో వారి ఎవరైతే నిరసన చేస్తున్నారో, ఎవరైతే ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నిరసన వ్యక్తం చేస్తున్నారో, అయితే పార్టీ ఫిరాయించింది ముందుగానే స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీరు నిరసన చేయడానికి మీకు హక్కు లేదు. కాబట్టి మీరు సిగ్గుండాలి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రజా సమస్యలపై మనం సమావేశం అవుతున్నాం కాబట్టి ప్రజా సమస్యల ఎజెండాగా ఉండాలి. అంతే తప్ప రాజకీయాలకు సాగు లేకుండా మనం చర్చించుకుందాము. అయితే గత 6 నెలల నుంచి జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం కాలేదు. ఇప్పుడు మనుషుల సమయంలో వర్షాకాల సమావేశాలు ఉన్నాయి కాబట్టి వర్షాకాలం ఉంది కాబట్టి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేయాల్సింది కాబట్టి రాజకీయాలు ఎజెండాలు పక్కకు పెట్టి ప్రజా సమస్యల కోసం పనిచేయాలని అనేక సార్లు మేయర్ విజ్ఞప్తి చేశారు. అయితే మేయర్ విజ్ఞప్తి చేసిన ఏమాత్రం కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు వినిపించుకోకుండా మేయర్ చుట్టుముట్టారు. అయితే మొదట 15 నిమిషాలు మేయర్ వాయిదా వేశారు. అనంతరం మరి సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమైన వెంటనే మళ్ళీ ఎక్కడైతే జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మృతి చెందిన వారికి సంతాపం తెలిపాలని పట్టుబట్టడంతో ఓకే దానికి సంబంధించి సంతాపం తెలిపేదో అందరూ ఎవరెవరు సీట్లు వాళ్ళు కూర్చోవాలని విజ్ఞప్తి చేసిన వెంబడే వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత సంతాపమైన తర్వాత ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మేయర్ అవకాశం ఇచ్చారు. కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడారు. అనంతరం ఎజెండా ప్రకారం మనం కౌన్సిల్ కొనసాగిద్దామని మేయర్ అనడంతో మళ్ళీ సభలో గందరగోళం నెలకొనింది. బీఆర్ఎస్ కు సంబంధించిన కార్పొరేటర్లు మళ్ళీ మేయర్ రాజీనామా చేయాలంటూ మళ్ళీ పోడియం దగ్గరికి వచ్చారు. దాంతో మేయర్ విజయలక్ష్మి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మీరు ప్రజా సమస్యలు కాకుండా మీ ఎజెండాతోనే రాజకీయాల స్వప్రయోజనాల కోసం ఇక్కడ గందరగోళం చేస్తే అందరు కూర్చోవాలని మరి సభను వాయిదా వేశారు 15 నిమిషాల పాటు. రాజేశ్వరి, కింద మీరన్నట్టుగా ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో, వాటిపైనే ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాసేపు క్రితం మాట్లాడారు. కానీ పార్టీ ఫిరాయింపుల అంశం ఎందుకు లేవనెత్తాల్సి వచ్చింది? రసాబస వరకు కూడా దారితీయాల్సిన పరిస్థితికి కారణం ఏంటి?
అంటే ముందు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కంటే ముందు అదే ఏదైతే చాలా రోజుల నుంచి 6 నెలల నుంచి సమావేశం కాలేదు కాబట్టి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. కాలనీలలోనూ వార్డులోనూ చాలా సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం పనిచేయాలి, వాటి నిధుల కోసం రాబట్టుకోవడం కోసం పనిచేయాలని ముందుగా చెప్పినప్పటికీ సమావేశం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ సమావేశంలో ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి ప్రధానంగా మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అర్హత ఉంది, వాళ్ళ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మేయర్ కావాల్సిన సంఖ్య కూడా వాళ్ళకి సంఖ్యాబలం ఏముందో చూపించాలి. ఆ సంఖ్యాబలం లేకుండా మేయర్ గా విజయలక్ష్మి ఎలా కొనసాగిస్తారు కాబట్టి విజయలక్ష్మి మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.